ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. క్రీస్తు శిలువ ధ్యానములు 24వ రోజు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ఆమెన్. యేసయ్య తల్లి అయినటువంటి మరియమ్మ గారు, మరియమ్మ గారి సహోదరి క్లోపా భార్య అయిన మరియమ్మ గారు, మగ్దలేని మరియమ్మ గారు, మొత్తము 4 యేసయ్య శిలువ దగ్గర నిలబడి చూస్తున్నారు. ఇక్కడ 3 మరియమ్మ గారు, ఒకరు యేసయ్య తల్లి, మరి ఒకరు క్లోపా భార్య అయిన మరియమ్మ గారు, ఇంకొకరు మగ్దలేని మరియమ్మ గారు. మరియమ్మ తల్లి సహోదరి యేసయ్యను చూస్తూ రోదిస్తున్నారు, దుఃఖపడుచున్నారు. ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుందో చూడండి. కళ్ళ ముందే కన్న కొడుకుని చిత్రహింసలు పెడుతుంటే ఎలా భరించింది ఆ తల్లి? సొంత కుమారులకు కానీ పిల్లలకు ఏమైనా జరగరాంది జరిగిందంటే సహించలేము, ఓర్చుకోలేము. ఎవరన్నా అనరాని మాటలు కానీ అన్నారంటే సహించలేము. మరియమ్మ తల్లి ఎంత ఓర్చుకున్నది? మరియమ్మ గారి వలె సహించగలమా? కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకోగలిగి ఉండగలమా? ప్రియ సహోదర సహోదరి, ఎంత కష్టమైనా నష్టమైనా మనము సహనం కలిగి ఉన్నప్పుడు మనకు కలిగిన కష్టము చివరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.